భవన నిర్మాణ కార్మికుల సమస్యల్ని పరిష్కరించకపోతే కార్మికులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని సిఐటియు జిల్లా అధ్యక్షులు మాలతు సాగర్ హెచ్చరించారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండల కేంద్రంలో బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే బాధ్యతను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నామని అన్నారు. కార్మిక శాఖ ద్వారా సంక్షేమ పథకాలను యథావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. మండల భవన నిర్మాణ కార్మికుల మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో ముఖ్యమైన నిర్ణయాలు ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వము భవన నిర్మాణ సంక్షేమ బోర్డులో ఉన్న సంక్షేమ పథకాలను కార్మికులకు లేబర్ ఆఫీస్ ద్వారా అమలు చేస్తున్నది. అదేవిధంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలపైకి పూనుకున్నది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోకుంటే కలెక్టర్ ముందు ధర్నా, హైదరాబాద్ లేబర్ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టి ఈ యొక్క కార్మికులకు సంక్షేమం గురించి సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని, ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మండలంలోని కార్మికులందరినీ మేము కోరుతున్నాం. కార్మికుల సమావేశం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈ సమావేశం జరగడానికి ఈరోజు భవన నిర్మాణ కార్మికుల కోసం ఒక చట్టం, సంక్షేమ బోర్డు చట్టం 1996 ఏర్పడ్డ చట్టాన్ని ఈరోజు ప్రభుత్వం, సెంట్రల్ కానీ, కేంద్రం ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ దీన్ని నిర్వీర్యం చేయడం కోసం కుట్ర చేస్తారు. వాస్తవంగా ఈ చట్టం వచ్చిన తర్వాత భవన నిర్మాణ కార్మికులకు కొన్ని సంక్షేమాలు ఏర్పడడానికి అవకాశం ఏర్పడింది. ఏదైనా అంగవైకల్యం జరిగినా, లేకపోతే ప్రమాదవశాత్తు చనిపోయినా, లేకపోతే వాళ్ళ పిల్లల చదువుల కోసం స్కాలర్షిప్ లాంటివి కానీ, వాళ్ళు కట్టుకోవడానికి ఇల్లు కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఈ సంక్షేమ బోర్డు ద్వారా ఈ కార్మికులకు ప్రభుత్వం సంక్షేమం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఉందనేది ఈ సంక్షేమ బోర్డు ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంక్షేమ బోర్డు సిఐటియు అట్లాగే భవన నిర్మాణ కార్మికులు దేశవ్యాప్తంగా సుమారు ఒక 20 ఏళ్ళు పోరాటం చేస్తే ఈ చట్టం ప్రధానంగా భారతదేశంలో వచ్చింది. ఈ చట్టం రావడం ద్వారా ఈ కార్మికులకు కొంత సంక్షేమం ఏర్పడుతున్న పరిస్థితి ఉంది. కానీ ఈ సంక్షేమాన్ని తొలగించడం కోసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కుట్ర చేస్తూ ఉంది. ఈ సంక్షేమ బోర్డు నిర్వహించే బాధ్యత కార్మిక శాఖ, లేబర్ డిపార్ట్మెంట్ దీని బాధ్యత తీసుకొని ప్రస్తుతం నిర్వహిస్తూ ఉంది. దీన్ని తొలగించడం కోసం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ప్రైవేట్ ఏజెన్సీలకు ఒప్పజెప్పాలని చెప్పి చూస్తూ ఉంది. ప్రైవేట్ ఏజెన్సీలే కాకుండా ఇన్సూరెన్స్ కంపెనీలకు ఒప్పజెప్పాలని చూస్తూ ఉంది. అంటే కార్మిక యొక్క వాటిలో ఏర్పడిన సంక్షేమ బోర్డులో ఉన్న నిధుల్ని ఈరోజు షేర్ మార్కెట్లో పెట్టి జూదమాడే పని ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. దీన్ని వెంటనే విరమించుకోవాలని చెప్పేసి సిఐటిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకే ఈరోజు సంక్షేమ బోర్డును కాపాడుకోవాలని చెప్పేసి 18వ తారీఖు నాడు కలెక్టర్ ఆఫీస్ ముందు, వరంగల్ కలెక్టర్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున కార్మిక వర్గం ధర్నాకు సంసిద్ధమవుతూ ఉన్నారు. అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే రేపు 23వ తారీఖు నాడు లేబర్ డిపార్ట్మెంట్ చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని కూడా పిలిపించడం జరిగింది. వెంటనే ప్రభుత్వం ఆలోచించి కార్మిక శాఖ ఏదైతే సంక్షేమ బోర్డును నిర్వహించిందో ఈ సంక్షేమ బోర్డును కార్మిక శాఖ నిర్వహించాలని చెప్పేసి దీన్ని ప్రైవేటు వ్యక్తులకు కానీ, ప్రైవేట్ షేర్ హోల్డర్లకు కానీ ఒప్పజెప్పే ఆలోచన ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. నా పేరు